అందరికీ నమస్కారం. అద్వైత సంప్రదాయంలో దత్తాత్రేయ స్వామి జగద్గురువు. ఆయన ప్రకృతిలో 24ని గురువులుగా స్వీకరించారు. ప్రకృతిలోని ప్రతి అంశం నుండి ముఖ్యంగా ఆశ్రమాలు లేకుండా తిరిగే అవధూతగా ఈ జ్ఞానాన్ని గ్రహించారు. దత్తాత్రేయునికి 24 మంది గురువులు ప్రకృతి నుండే లభించారు. వీరు మనకు ప్రపంచమే ఒక గురువు అని చూపించారు. వేరే లోకాలకు వెళ్ళి ఎక్కడెక్కడో గురువును వెతకాల్సిన పని లేదు. చూపును మరల్చితే చాలు, ఎదురుగా ఉన్న ప్రకృతే గురువు. ఇదే దత్తుడు మనకిచ్చే గుణపాఠం. అంటే గురువు అనేది తప్పకుండా మనకు భౌతికంగా నేర్పించే వ్యక్తి కాకపోయినా మన దైనందిన అనుభవాలు, ప్రకృతి ద్వారా కూడే బోధనలు, ఇవన్నీ కూడా గురువులుగా ఉండవచ్చు అని బోధించాడు దత్తాత్రేయ స్వామి. ఇతని యొక్క 24 గురువులు చూపించేది ఎంతటి విస్తృతం, అంతటి లోతైనది. ప్రకృతి, జీవజాలం, జీవుల బుద్ధి, వారి చర్యలు, వారి పరిస్థితులు, ఇవన్నీ మనకు ఉపదేశాలు అంటాడు దత్తాత్రేయుడు. ఈ బోధనలన్నీ ఇంటర్నలైజ్ చేస్తే మన ఆత్మ, భక్తి, ధ్యాస, సంస్కార మార్గం మనకు స్పష్టమవుతుంది. మాయ పట్ల అంటే భౌతిక ఆకర్షణ, ఇంద్రియ బంధాలు పట్ల అవగాహన, విముక్తి భావం పెరుగుతుంది. ప్రపంచాన్ని ఒక పాఠశాలగా చూడటము, జీవితంలో వస్తున్న ప్రతి అనుభవాన్ని ఒక బోధగా స్వీకరించడం దత్తాత్రేయుడి యొక్క ఉపదేశం. శ్రీమద్ భాగవత పురాణం 'ఏకాదశ స్కంధంలో' యదుమహారాజుతో దత్తాత్రేయుడు చెప్పిన సంభాషణలో వివరించారు ఈ విషయం. ఈ 24 గురువుల ద్వారా దత్తాత్రేయులు వారు ప్రకృతిలోని ప్రతి అంశం నుండి జీవితానికి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విలువైన పాఠాలను నేర్చుకోవచ్చని లోకానికి తెలియజేయటానికి ఉద్దేశించినది. ఈ ప్రపంచంలో ప్రతి జీవి, వస్తువు కూడా మనకు గురువు కాగలదని నిరూపించారు దత్తాత్రేయులు వారు. ఆ విధంగా ఒక జ్ఞాని లేదా సాధకుడు ఈ ప్రపంచంలోని ప్రతి విషయం నుంచి ముక్తి వైపుకు వెళ్ళే పాఠాన్ని నేర్చుకోగలడు అన్నారు ఆయన. ఆ 24 గురువుల గురించి, అవి బోధించిన జ్ఞానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.